తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం లేదు సార్. అంటే ఒక అంబిషన్ అనేది ఉంటుంది కదా సార్, మీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా. సో అదైతే ఉంది. అవుతుంది, ఖచ్చితంగా అవుతారు. పెద్ద లాంటి సినిమా ఖచ్చితంగా చరణ్ గారితో ప్రొడ్యూస్ చేస్తారు, అందులో నో డౌట్. ఏంటంటే కమిటీ కుర్రాలు సినిమా తర్వాత చాలా కథలు విన్నారు అసలు, ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్గా పెద్ద అంటే అది చూసారా, యాక్చువల్లీ కమిటీ కుర్రాల తర్వాత చాలా కథలు వచ్చినవి. 80% వరకు విలేజ్ స్టోరీస్, ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు యూనో అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు, కానీ నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్గా చూపించాం. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం డిఫరెంట్గా అని కూడా చూడలేదు సార్, జస్ట్ ఇంకా ఎంటర్టైనింగ్, మరీ సేమ్గా కాకుండా లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం. ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో ఐ వాంటెడ్ టు షో వెరైటీ, అదైతే నిజం. సో అలాగా ఆ వెరైటీలో వచ్చిందే రాకాస. అంటే రాకాస కథ వినగానే మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని. అది చెప్పలేను సార్, ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే, యా, సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్, అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలు వచ్చాయి, ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసింది. ఎస్ సార్, డెఫినెట్లీ. అదే నేను చెప్పేది ఏంటంటే, థియేటర్కి వచ్చే ముందు మన లైఫ్ని ఒక 2.5 hours పాజ్ చేసి థియేటర్కి వస్తే ఇట్స్ ఎంటైర్లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది, మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్లీ రిటర్న్. ఆడిక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్లో చెప్పినట్టు ప్రతి ప్లగ్లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు, తను పోయి తనే దూకుంటాడు. అలాగా శ్రీను గారి క్యారెక్టర్, నయన్ క్యారెక్టర్, చాలామంది, బ్రహ్మాజీ గారు, కిషోర్, తనిఖిల్ బర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఈజ్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది సార్ కామెడీ. మేము ట్రైలర్లో కూడా వెతుక్కోవాల్సి వచ్చింది, ఫాస్ట్గా మనకి పంచ్ మీద పంచ్ పడే కామెడీ ఏది ఉంది అని. మేము ట్రైలర్లో వీ హ్యాడ్ టు సర్చ్, బికాస్ మా ఎంటైర్ ఫిలింలో జోక్ పడాలి కదా అని వేసే జోక్లు ఏవి లేవు సార్. ఆనెస్ట్లీ దే ఆర్ ఆల్ సిచ్యువేషనల్ కామెడీ, క్యారెక్టర్ కామెడీ. సో యా, దట్స్ ది ఎక్స్పీరియన్స్ ఇస్ దట్. ఒక మంచి సినిమా చూసాము, ఎంటర్టైన్ అయ్యాము, ఒక 2.5 hours హుక్ చేశారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఈ మధ్యన. అది ఒక చిన్న సినిమాతో ఒక పెద్ద మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అయితే మేము ప్రయత్నం. ఐ రియలీ హోప్ కాదు, నేను చూసినంత వరకు అయితే మేము రీచ్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్కి నచ్చుతుంది. ఈ ఫాంటసీ కామెడీ కదా సినిమా. అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్నపిల్లల్ని టార్గెట్ చేశారు, పదండి అని మొత్తం టికెట్లు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు. పెద్ద ప్లానింగ్ అన్నట్టు. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్, వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్. నో లైక్ ఆక్వర్డ్ సీన్స్. ఇప్పుడు అంటే మనకు చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు, యా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అంటారు, కానీ కొన్ని సీన్స్ అయినా పాటల్లో కొన్ని ఇవైనా కూడా కంఫర్టబుల్గా ఉండట్లేదు ఫ్యామిలీకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండియన్ ఆర్థోడాక్స్ సార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ రాకాస ఈజ్ వెరీ వెరీ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ విచ్ హ్యాస్ ఫ్యాంటసీ. అది పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆల్సో మనం చందమామ కథలు విని విట్లాచార్య గారి సినిమా చూసిన వాళ్ళకు కూడా అది మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్. మానసా శర్మ ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అంటే ఆమె చెప్పిన కథలు మీకు, అంటే ఆమెను డైరెక్టర్గా పరిచయం చేయడానికి రీజన్ అంటే ఇంతకుముందు మీ పింక్ ఎలిఫెంట్లోనే పనిచేశారని కదా, అంటే ఆమెలో ఉన్న టాలెంట్ని ఎలా గుర్తించారు మీరు? అంటే ఇట్ వాజ్ అ జర్నీ సార్. మేము ఫస్ట్ నేను మాన్సాని రైటర్ లాగా కలిసాను.
మ్యాడ్ హౌస్ అని ఒక సిరీస్కి అసలు ఆమెను చూడని కూడా చూడలేదు. నేను ఫస్ట్ ఆవిడ డైలాగ్స్ చూసా. ఓకే. ఆవిడ వైజాగ్లో ఉండరు, అప్పుడు వైజాగ్ నుంచి పంపించేవాళ్ళు ఈమెయిల్లో డైలాగ్స్. చాలా పెక్యూలియర్గా విట్టి కామెడీ ఉండేది, డార్క్ జోక్స్ ఉండేవి, విట్టిగా ఉండేది. ఆమెను కలిసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నట్టే ఎక్కువ గట్టిగా ఎమోషన్స్ బయటకు చెప్పరు, కానీ షీ ఈజ్ వెరీ సెన్సిబుల్. సో అలా యాజ్ అ రైటర్ నేను కలిసి మేము బెంచ్ లైఫ్ అన్న సిరీస్ డైరెక్షన్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూనే షీ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఆబ్వియస్లీ ఎనీ ఫస్ట్ టైం డైరెక్టర్స్కి మనం ఆ సపోర్ట్ విల్ హ్యావ్ టు క్రియేట్. అంటే వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డైరెక్షన్ మీద పెట్టేటట్టు. సో వీ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్, ద టీమ్. ఐ థింక్ వీ హ్యావ్ పుట్ అ వెరీ సపోర్టింగ్ టీమ్ ఫర్ హర్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్ అ వే దట్, సెన్సిటివ్ అంటే మనం అనుకునే సెన్సిటివ్గా ఏడ్చేస్తుంది అది కాదు. ఎమోషన్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏది ఎమోషన్స్ ఇప్పుడు రుద్దాలి మనం ఆడియన్స్ మీద అన్నట్టు కాదు. వెరీ వెరీ న్యాచురల్, యూ షుల్ జస్ట్ లెట్ ఇట్ కమ్. సో అది ఐ రియలీ లైక్ అబౌట్ హర్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇట్స్ అ జర్నీ సార్. ఐవ్ సీన్ హర్. షీ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ హర్, హుల్ ట్రస్ట్ హర్? మానస గారు విఠలాచార్య అభిమానిని నేను. విఠలాచార్య గారి సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. సో విఠలాచార్య గారే ఈ సినిమాకి ఇన్స్పిరేషను. ఆయన సినిమాలు తీసినప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఇవి గ్రాఫిక్స్ అవి లేనప్పుడు ఆయన సినిమా అప్పుడే అంత అద్భుతంగా ఉండేది. అలాంటి వాటికి ఇవి విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పారు. సో నిజంగా అలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందా? యా సార్, డెఫినెట్లీ. ఐ అగ్రీ. కరెక్ట్గా చెప్పింది మాన్ సార్. దట్స్ వాట్ ఇట్ ఈస్. కామెడీ, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అది కూడా కథకి సెపరేట్గా వెళ్ళిపోయేది కాదు, కథలోనే ఉంటుంది. మానస కథ ఒక షీఈస్ వెరీ, షీ హ్యాస్ టు బి ప్రతిదీ కథలో పాటు కథ నుంచి బయటకు వెళ్తుంది, కథ నుంచి ఏది ఫర్ ఎనీ రీజన్, కామెడీ అయినా, లవ్ స్టోరీ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కథలోనే ఒక భాగంలాగా ఉండాలి అని. డెఫినెట్గా అంతే సార్. కామెడీ, ద ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెప్పింది మానస. విఠలాచార్య గారి సినిమాలో విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా. ఏంటంటే మానస గారితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. ఉన్నప్పుడు మరి ఎలా ప్లాన్ చేశారు? విఎఫ్ఎక్స్ వర్క్స్ సరిగా లేకపోతే, ఏమాత్రం లేకపోతే రిజల్ట్లో డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నప్పుడు ఆమె అన్నది ఏంటంటే, ఫస్ట్ మేము సెకండ్ హాఫ్లో మా సినిమాలో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉందండి. సో ఫస్ట్ మేము సెకండ్ హాఫ్ షూట్ చేసి తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్ చేసాము అని ఒక క్లారిటీగా చెప్పారు. నిజంగా అసలు ఆ ఐడియా ఎవరిది? అంటే ఈ ఆలోచన ఎవరిది అంటే, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే మీకెందుకు రాలేదని సిగ్గుపడిన రీతిలో సెకండ్ హాఫ్ ఫస్ట్ షూట్ చేయటం ఏంటి అసలు? నిజంగా అది అంటే మంచి ప్లానింగ్. అంటే కథ పరంగా తను చెప్పినట్టే మాకు సెకండ్ హాఫ్లో 90% ఆఫ్ ద విఎఫ్ఎక్స్ మాకు సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. అండ్ మా విఎఫ్ఎక్స్ మురళీ గారు ఫ్రమ్ గ్రీన్ గోల్డ్, హీఈస్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన చెప్పారు, ఆయన కదా ఐ థింక్ ప్రతి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విల్ టెల్ వన్ థింగ్, దట్ విఎఫ్ఎక్స్లో 3 ఉంటాయి, అందులో మనం ఒకటే కంట్రోల్ చేయగలం. ఓకే, కాదు 2 కంట్రోల్, ఒకటి కంట్రోల్ చేయలేము, సంథింగ్ లైక్ దట్. ఓకే, క్వాలిటీ, మనీ అండ్ టైం. సో మేము నేను అన్నా సార్, నేను మనీ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నానండి, టైం ఇస్తానండి, క్వాలిటీ మీరు ఇచ్చేయండి అని. అయితే హీస్ లైక్ ఓకే ఫైన్, విల్ డూ దాట్. సో ఆ విధంగా చూసుకుంటే టైం కావాలి సార్ విఎఫ్ఎక్స్కి. సో వీవర్ లైక్ ఓకే విల్ డూ ఇట్, సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి అది షూట్ చేసేద్దాం ఫస్ట్. యాక్చువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎందుకంటే ఇమోషన్ వైజ్ యాక్టర్స్కి కూడా కొంచెం ఇవి చేసుకొని అవి చేసుకొని మనం ఇలా అలా షూట్ చేస్తాం కదా. బట్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా కనపడాలని ఇట్ వాజ్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ దట్ అది ఫస్ట్ చేద్దామని చెప్పి షూట్ చేసాం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంకా హ్యాపీగా విలన్ సీక్వెన్సెస్ అన్నీ షూట్ చేసుకున్నాం.